తెలంగాణ అనేది ఎవరి సొత్తు కాదని ఇది ప్రజల సొత్తు అన్నారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి 55,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు నేతలు. బీఆర్ఎస్ పరిపాలనలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యామన్నారు నిరుద్యోగులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల శామ్యూల్, ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న, ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు. మేము తెచ్చినాం, మేమే వారసులం కొట్లాడినమని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అదొక నిప్పు కనుక ముట్టుకుందామని ఉపాయం చేసిండ్రు. వద్దనుకోరు, దండ పెట్టుకోరు, కానీ వాళ్ళు కన్న దేవుళ్ళు కూడా మొక్కిరాలు. ఒక గోస కాదు, ఎవరు గలవరు, ఎవరు మొదలయ్యారు. ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలను ఒక్కొక్క ఎమ్మెల్యేను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కనుక మొత్తం ఈడీ కేసు గనక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క దగ్గర 1000 కోట్లకు తక్కువది. మొత్తం సర్వనాశనం దోసుకున్నారు. కోటి సెంటర్లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి సాకలైలం నామకరణం చేసిండు. అది సామాజిక న్యాయం. ఇలా ఎవరు చేస్తారా? అసలు సాకలైలం పేరెత్తినరా, దొడికోర పేరెత్తినరా? వీళ్ళు వీరుడు. అలాంటి మహనీయులను ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉంది. అది జై తెలంగాణ నువ్వు లేనప్పుడు ఉన్నది. నువ్వంటే తెలంగాణ లేదు, నీ తాత ముత్తాలాంటిది లేదు. బతుకమ్మ ఎందుకు చేతిలో పెట్టలేదంటే దానికి ఒక సిస్టమ్ ఉండదా? బతుకమ్మ సీర ఇవన్నీ ఎగబోసుకొని ఇట్లా నావాలుగానే ఉండాలి. ఉంటుంది, నువ్వు ఉన్నప్పుడు ఉన్నది, కానీ అయిపోయా గోవిందమంగళం అయిపోయింది. ఇంకాడుందా? అందుకోసం మిత్రులారా, ఈ రాజ్యం ఫాసిస్ట్ పాలన పోయింది, ప్రజారాజ్యం వచ్చింది. నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అసలు నియామకాలే సక్రమంగా జరగలే. కాబట్టి ఒకవేళ నియామకాలు దక్కని నిరుద్యోగులను ఆదుకునేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయానికి వెళ్ళండి, అక్కడ నైపుణ్యం నేర్చుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి, ప్రపంచవ్యాప్తంగా స్వయం ఉపాధిని పొందండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి నైపుణ్య స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాదు, నా బిడ్డలు క్రీడల్లో రాణించాలి, నా తెలంగాణ బిడ్డలు భారతదేశానికి పేరు తేవాలి, ఒలింపిక్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పేరు ప్రఖ్యాతులు భారతదేశానికి, తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పేసి యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులారా, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నిజంగా విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారిందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క నిరుద్యోగులకు ఉపాధి చూపించడమే కాకుండా విద్యారంగాన్ని కూడా సంస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత నాడు ఏ తెలంగాణ తల్లినైతే మనం నిలువెల్లా కొలుసుకున్నామో అదే తెలంగాణ తల్లి దొరల గడిలో బందీ అవుతా ఉంటే ప్రజలు ఉవ్వెత్తున లేసి తెలంగాణ రాష్ట్రంలో మా రాజ్యం రావాలి, బడుగు బలైన వర్గాల రాజ్యం రావాలి, పేదవాళ్ళు కోరుకుంటున్న రాజ్యం రావాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో మనందరూ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డటువంటి కంచెలను సైతం, ఇనుప కంచెలను సైతం పక్కకు జరిపేసి ఇవాళ ప్రజా పాలనకు ఒక నాంది పలికినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.